రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయింది అండ్ ఇంకో స్ట్రైక్ కూడా పడ్డదన్న విషయం మీకు తెలిసిందే. అందుకోసం అని చెప్పేసి మనం రిఫ్లెక్షన్ న్యూస్ క్రియేట్ చేసాం. ఎట్ ద సేమ్ టైం రిఫ్లెక్షన్ ప్రో అని ఈ 2 ఛానల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. రిఫ్లెక్షన్ న్యూస్లో ఆల్రెడీ రెగ్యులర్గా కంటెంట్ వస్తుంది అండ్ రిఫ్లెక్షన్ ప్రోలో త్వరలో మీరు ఊహించినంత కంటెంట్ వస్తుంది. సో ఈ 2 ఛానల్స్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చేయబోయే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. ఎట్ ద సేమ్ టైం మానిటైజేషన్ లేదు కాబట్టి ఆర్థికంగా కూడా మీ సహకారం నాకు చాలా అవసరం. మీరు పంపే రూపాయి కూడా నాకు చాలా పెద్దది. సద్గురు గారి కూతురికి పెళ్లి చేశారు కానీ బయట వాళ్ళ ఆడపిల్లలకి పెళ్లి కానివ్వకుండా చేస్తున్నాడు ఇక్కడికి తీసుకొచ్చి అనే ఒక దట్ ఈస్ నాకే నవ్వు వస్తుందండి అది వినడానికి. ఎందుకు అంటే నేను ఆశ్రమంకి వెళ్ళా, మా పేరెంట్స్ కొంచెం టెన్షన్ పడ్డారు మొదట్లో. సద్గురు అంటే ఆశ్రమం అంటే ఏంటండి, బ్రహ్మచారులు ఉంటారు. సో మా అమ్మాయి వెళ్ళిపోతుందంటే ఈ అమ్మాయి బ్రహ్మచారి అయిపోద్ది అని భయం ఉంటుందండి. ఐ ఫాట్ విత్ దాట్ ఫర్ మోర్ దెన్ అన్ ఇయర్. మా పేరెంట్స్తో చెప్పుకోలేక మమ్మీ ఇలాంటిది ఏం లేదు అక్కడ అని చెప్పుకోవడానికి నాకు టైం పట్టింది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ కామన్ థింగ్, బయట సొసైటీలో భయపడొచ్చేమో. సేమ్ వే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు ఎవరైతే ఇద్దరు మాతల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా అలా ఫీల్ అయ్యి ఉండొచ్చండి. ఫీల్ అయి ఉండొచ్చు, బట్ వాళ్ళు కేసు పెట్టడంలో తప్పలేదండి. ఎందుకంటే వాళ్ళ కూతుర్లు ఇట్లా సన్యాసం తీసుకోవడం వాళ్ళ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, బట్ ఈ గవర్నమెంట్ అనేది ఇంత హైలైట్ చేయడం ఎగ్జాక్ట్లీ అండి. సేమ్ అగైన్ ఇప్పుడు టెంపుల్స్ ని గవర్నమెంట్ నుంచి ఫ్రీ చేయాలన్న న్యూస్ సద్గురు మాట్లాడిన దగ్గరే అసలు దసరా టైంలో ఆశ్రమంలోకి సడన్ గా 150 మంది నుంచి 200 మంది పోలీసులు వెళ్ళటం అనేది, ఒక లాయర్ ఉన్నారండి దీపక్ అని, ఆయన అన్నట్టు ఇదేమన్నా టెర్రరిస్ట్ ప్లేసా, ఇది టెర్రరిస్ట్ ప్లేసా, సడన్గా వెళ్ళి బెటాలియన్ పట్టుకొని రావడానికి. స్పిరిచువల్ సీకర్స్ ఉండే ప్లేస్ అది, వాలంటీర్స్ ఉండే ప్లేస్, ముస్లిం వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లలు ఈషా విద్యా స్కూల్, సంస్కృతి స్కూల్లో పిల్లలు ఉండే ప్లేస్ అది. చాలా రెస్పెక్ట్ఫుల్ ప్లేస్ అది. దానికి నువ్వు సడన్గా ఏదో డబ్బులు పట్టుకోవడానికో లేదా దొంగల్ని పట్టుకోవడానికో పంపించినట్టు అంతమందిని పోలీస్ పంపడం అనేది ఇట్స్ కంప్లీట్లీ పొలిటికల్ ఎజెండా అండి, అంతే, దానికి మించి ఇంకోటి లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా దీనిపైన కలగ చేసుకోవడం ఇది మరీ దారుణంగా అనిపిస్తుంది. అంటే సీనవ్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళే స్టే ఇచ్చారు. బికాస్ వన్స్ ఇప్పుడు నువ్వు తప్పు చేసావు అని అనగానే దాన్ని అసెస్ చేయడానికి ఖచ్చితంగా ఫస్ట్ పోలీసో కోర్టో వెళ్తుందండి. నిజంగా చేశారో లేదో తెలుసుకున్న తర్వాత ఎవరు నోర్లు మూసుకోవాల్సి వస్తుందో వాళ్ళు మూసుకుంటారు. ఇంకా దానికి మనం ఏం మాట్లాడలేము, బికాస్ యూ కెన్ సీ ద ట్రూత్ ఎనీవేర్. ఇప్పుడు ఇది కూడా ఈ ఇంటర్వ్యూ చెప్పేటప్పుడు నేను ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తాను. నన్ను ఎవరు పంపలేదండి. నేను ఒక వాలంటీర్గా, నాకు రిఫ్లెక్షన్ ఛానల్ ఇంతకుముందు నేను ఆల్రెడీ ఇంటర్వ్యూస్ చేశాను, అమోఘ్ గారు. ఈరోజు నేను ఒక వీడియో, నేను మనస్తాపం చెంది ఒక వీడియో నా అంతటికి నేను రిలీజ్ చేసింది చూసి ఆయన ఈ టాపిక్ మీద మాట్లాడడానికి పిలిచారు. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తానండి. నేను 2016 నుంచి వెళ్తున్నాను ఆశ్రమ్కి. మా పేరెంట్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ భయపడ్డారు. మా పేరెంట్స్ ఇద్దరు వచ్చి 15 days ఉన్నారండి ఆశ్రమంలో నాతో పాటు. నేను పే చేసుకున్నాను అకామిడేషన్. నేను వాలంటీర్ని కాబట్టి నాకు ఫ్రీ అకామిడేషన్, ఎందుకంటే మేము సేవ చేస్తాం. మా పేరెంట్స్కి నేను అకామిడేషన్ తీసుకున్నాను. వాళ్ళు 15 days మా మామ్ అండ్ డాడ్ ఇద్దరు కలిసి ఉన్నారు. ఆశ్రమం మొత్తం చూశారు, ప్రోగ్రామ్స్ అన్నీ చూశారు. దాని తర్వాత చాలా హ్యాపీగా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సెకండ్ పాయింట్, ఆశ్రమంలో కూడా మ్యాట్రిమోనియల్ సైట్ ఒకటి ఉంటుందండి. పెళ్ళిళ్ళు చేస్తారు అంటే ఇష్టమైన, ఎందుకంటే అన్ని ఏజ్ గ్రూప్స్ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కాబట్టి మ్యారేజెస్ ఇది హైలైట్ చేయాల్సిన పాయింట్, అందరూ తెలుసుకోండి, డెఫినెట్ గా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ డెలాయిట్ అనే కంపెనీకి వెళ్తారండి, లేదా ఆర్మీకి వెళ్తారు, నేవీకి వెళ్తారు. వాళ్ళందరిది ఒక అసోసియేషన్, ఒక గ్రూప్ ఉంటుంది. వాళ్ళలో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. సేమ్ వే ఈషా యోగా సెంటర్లో యోగా ప్రాక్టీషనర్స్ అవ్వచ్చు, యోగా టీచర్స్ అవ్వచ్చు, ప్రాసెస్లో ఒకరికొకరు నచ్చితే సద్గురుకి చెప్పి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. సద్గురు దగ్గరుండి పెళ్ళిళ్ళు చేస్తారు. నేను వెళ్ళిన కొత్తలో ఒక ఫారినర్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్స్, బట్ ఒక ఫారినర్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో పాటు ఇండియాకి వచ్చి ఆశ్రమంలో పెళ్లి చేసుకున్నారండి. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ చెప్తాను, ఇక్కడ చాలా మందికి తెలీదు, పద్ధతిగా చేస్తారండి పెళ్ళి. ఇప్పుడు మన హిందూ సంస్కృతి బట్టి ఇంకో ఏ రిలీజన్ అయినా కూడా ఎవరి పద్ధతులు వాళ్ళు ఫాలో అయ్యి మ్యారేజెస్ చేస్తారు. బట్ ఈ మధ్యకాలంలో అసలు పెళ్ళిళ్ళు ఫ్యాన్సీఫుల్ గా అవుతున్నాయి తప్ప స్పిరిచువల్ గా ఫోటోషూట్స్ కోసం అనో, చివరికి పూజారులు కూడా కరెక్ట్ గా చదువుతున్నారు లేదో మంత్రాలు తెలీదు. అక్కడండి కరెక్ట్ గా చేస్తారండి. ప్రతి ప్రాసెస్
వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్. అసలు ఆ పెళ్ళిళ్ళలో కూర్చుంటే గూజ్ బంప్స్ వస్తాయండి, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నేను మీరు చెప్తే నాకు చూడాలనిపిస్తుంది. ఎంత అందంగా ఉంటుందో అండి. మళ్ళీ ఆ హంగు ఆర్భాటాలు ఉండవు, చాలా సింపుల్ మ్యారేజెస్, బట్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఉంటుంది అక్కడ. ఆ మ్యారేజ్ చూసిన తర్వాత మీరన్నా మీ పెళ్ళిళ్ళు, మన ఇక్కడ బయట జరిగే పెళ్ళిళ్ళు మనం ఏమనుకుంటాం, మన చుట్టాలని పిలవాలి, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ని పిలవాలి, చాలా దర్జాగా పెళ్ళిళ్ళు చేయాలి, మంచి మంచి డిషెస్ పెట్టాలి, ఇంప్రెస్ చేయాలి, మన అందరూ మన పెళ్లి గురించి మాట్లాడుకోవాలని మన వాళ్ళనే పిలుస్తామండి. ఈషాలో ఏం జరుగుతుందో తెలుసా అండి, భోజనాలు భిక్షా హాల్ అని ఉంటుందండి. భిక్షా హాల్ అంటే ఏంటంటే వి ఆల్ వాలంటీర్స్ గెట్ అవర్ భిక్షా దేర్. పేరుకి భిక్ష అనే కానీ ఫుడ్ అయితే రాయల్ ఫుడ్ అండి, సీరియస్గా చెప్తున్నాను. పెళ్ళి జరిగిన రోజు పెళ్ళి భోజనం అని రాస్తారండి. అరిటాకుల్లో అద్భుతమైన భోజనం, ఒక 4 రకాల స్వీట్లు ఉంటాయి, పచ్చళ్ళు ఉంటాయి, భోజనం ప్రాపర్ భోజనం, అప్పడాల దగ్గర నుంచి మజ్జిగ వరకు. అసలు ఈ భోజనం వడ్డించే వరకు ఎవ్వరు ముట్టరు, ప్లేట్ నిండే వరకు ఎవ్వరు ముట్టరండి. ప్రేయర్ చేస్తాం మేమందరం. ఏం ప్రేయర్ తెలుసా, ఒక బ్రహ్మచారి మా కానీ స్వామి కానీ వస్తారు. ఈరోజు వీళ్ళ పెళ్ళయింది, వాళ్ళ ఫ్యామిలీస్ మనకి స్పాన్సర్ చేసి మనకి ఈ ఫుడ్ ఇస్తున్నారు, డొనేట్ చేస్తున్నారు. లెట్ అస్ ఆల్ బ్లెస్ దెమ్, వాళ్ళని మనం బ్లెస్ చేద్దామని చెప్పి మేమందరం వాళ్ళని బ్లెస్ చేశాక మేము భోజనం తింటాం. అంతా అయిపోయిన తర్వాత ఆ దంపతుల్ని మేము హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అందరం వెళ్ళి యూ లుక్ సో ప్రిటీ, యూ లుక్ వెరీ నైస్, బోత్ ద కపుల్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అని అలా ఎన్ని పెళ్లి భోజనాలు నేను కూడా భోజనం చేశానండి అక్కడ. నేను ఆ ఆశ్రమం ఉప్పు తిన్న మనిషిని కాబట్టి నేను ఈరోజు విశ్వాసంతో నేను ఈ మాటలు మాట్లాడుతున్నానండి. అసలు నిజంగా చెప్పాలంటే ఆ సద్గురు వాళ్ళు ఈ వీడియోస్ రిలీజ్ చేయొచ్చు, చూడండి మేము చేస్తున్నాను, ప్రూఫ్స్ చూపించుకోవచ్చు. బట్ వై ఆర్ దే నాట్ ఈవెన్ ట్రయింగ్ టు ప్రూవ్ ఎనీథింగ్, బికాస్ దే నో దట్ దే హ్యావ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్. నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ కోర్ట్ కేస్ ఏదైతే ఫాదర్ వేశారు 5 years బ్యాక్ ఆర్ 6 years బ్యాక్ అండి, ఇద్దరు మాట్లాడిన వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయండి. మళ్ళీ ఈ దసరా టైంలో కావాలని డిస్టర్బ్ చేయడం కాకపోతే, లేదా సోషల్ మీడియాస్లో ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, ఎవ్రీ ఇయర్ సోషల్ మీడియా అవేర్నెస్ పెరిగిపోతుంది. సో జనాలకి ఈషా గురించి తెలియకపోవచ్చు, ఇప్పుడు చూసిందే వాళ్ళందరూ నమ్మేయచ్చు. బట్ 5-6 ఏళ్ల క్రితం జరిగింది ఎవరికి తెలియదు, అంత టైం లేదు. ఇప్పుడు ఒకడు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆ ఒక్క వీడియో చూసి ఓహో ఇది సద్గురు ఇలా అంట కదా, ఈషా ఇలా అంట కదా అని వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పేస్తున్నారు తప్ప అసలు జరిగిందేంటో నిజం మాట్లాడే ఓపిక ఎవ్వరికి ఉండట్లేదండి. ఆ ఇద్దరు బ్రహ్మచారి మాస్ ఒకటే మాట అన్నారు, వీఆర్ నాట్ కిడ్స్, వీఆర్ గ్రోన్ అప్ ఉమెన్, వీ నో దట్ వీ వాంట్ దిస్ అండ్ వీ టుక్ ఇట్ అప్. సద్గురు బ్రహ్మచారి, నేను ఇంకొక పాయింట్ చెప్తాను, ఈరోజు నేను అమ్మోక్ గారితో అదే మాట్లాడాను. నేను ఈ 2016 నుంచి 2024 జర్నీలో స్వాములు అంటే జెంట్స్, అప్పుడు నుంచి ఉన్న జెంట్స్ని చూస్తున్నాను, రీసెంట్గా వచ్చిన స్వాముల్ని కూడా చూశాను, కానీ కొత్తగా మాతలుగా మారిన బ్రహ్మచారి మాల్ని నేను ఎక్కువ మందిని చూడలేదు. అప్పట్లో ఉన్న వాళ్ళే ఇంకా ఉన్నారు, అంటే ఫీమేల్స్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చెయ్యరు. దిస్ నో బడీ నోస్, వీ సా ఇట్. ఇలా మాట్లాడే వాళ్ళు రండి, వచ్చి కూర్చొని అక్కడ చూడండి, ఫ్రీ అకామిడేషన్ ఇస్తారు, ఫ్రీ ఫుడ్ ఇస్తారు.